ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హర్ష సాయి కేసు విషయంలో విక్టిమ్ తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ నాగూర్బాబు గారు. ఒక్కసారి ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు, అసలు ఎందుకు ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నాగూర్బాబు గారు, ఎందుకు అంటే ఇది 4-5 నెలలుగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారు. 4-5 నెలలుగా వేధిస్తూనే ఉన్నారు హర్ష సాయిని అనేసి. సో 4-5 నెలలుగా లేనిది సడన్ గా ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు, ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు? 4-5 నెలలుగా ఏం వేధిస్తున్నారండి హర్ష సాయిని? డబ్బుల విషయంలో. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఈ కేసు పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఒక సాధారణ మహిళ కాదు. షీ ఈజ్ ఆల్సో సెలబ్రిటీ. తనకి మూవీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ అట్ ది సేమ్ టైం తను ఒక ప్రొడ్యూసర్. హర్ష సాయి ఏ సినిమాలో అయితే నటిస్తూ ఉన్నాడో, ఏ సినిమా అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నాడో ఆ ఫిలిం మీద పూర్తి కాపీ రైట్స్ రిజిస్టర్ చేయబడినటువంటి, ఆ ఫిలిం మీద పూర్తిగా పెట్టుబడి పెట్టినటువంటి ఉమెన్ ఎంటర్ప్రెనర్ ప్రొడ్యూసర్. హర్ష సాయి మూవీ టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో మీరు చూశారు. పాన్ ఇండియా లెవెల్లో దానికి ఒక ఆదరణ అనేది వచ్చింది. ఇంత వచ్చినప్పుడు నిజంగా ఆ హర్ష సాయిని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి నెసెసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంలో మనం ఒక్కటే అబ్జర్వ్ చేయండి. కంప్లైంట్ గురించి మాట్లాడుకుంటే విక్టిమ్ అసలు హర్ష సాయికి ఎలా పరిచయం? హర్ష సాయి కోసం ఒక సాంగ్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో 2020 జూలై 2022లో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే హర్ష సాయి ఎవరిని అప్రోచ్ అయ్యారు? వీళ్ళే అప్రోచ్ అయ్యారు. మీ క్లయింట్ హర్ష సాయిని అప్రోచ్ అయ్యారు. డైరెక్ట్ గా వెళ్ళి కలిసే పరిస్థితులు హర్ష సాయి ఆల్రెడీ సెలబ్రిటీ అదర్ లేవు కాబట్టి, అండ్ నేను నేమ్ తీసుకోను, యాంకర్ త్రూ ద్వారానే వెళ్ళారు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఆ యాంకర్ త్రూ ద్వారా వెళ్ళారు, సాంగ్ ప్రపోజల్ పెట్టారు. తర్వాత మళ్ళీ హర్ష సాయి సో హోటల్కి రమ్మని చెప్పాడు. ఆ హోటల్లో సాంగ్ కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నారు, మీ దగ్గర మనీ ఉంది, నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, దీన్ని మనం డెవలప్ చేసుకొని ఒక మూవీ లాగా తీస్తే నాకున్న మార్కెట్కి చాలా మంచి రేంజ్ వెళ్తుంది, మీకు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పారు. చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ నేను స్టే చేయాలి కదా, నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అన్నారు. నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయమంటే వీళ్ళు యాజ్ ఎ శ్రీ పిక్చర్స్ ప్రొడ్యూసర్గా ఒక విల్లాని తనకి అసైన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, హర్ష సాయికి వీళ్ళు అకామిడేషన్ ఇచ్చేంత తక్కువ స్థాయిలో హర్ష సాయి ఉన్నాడా అనేది ఇక్కడ ఒక పాయింట్ రైజ్ అవుతా ఉంది. ఎందుకు అదే విల్లాలో మీరు ఒకటి విషయం ఆలోచించండి. ఐటీసీ కోహినూర్స్లో ఉండేటువంటి హర్ష సాయి ఆ విల్లాలో 1 year ఎందుకున్నాడు? మూవీ ప్రపోజల్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకోవడం. మీరు జియో కోఆర్డినేషన్స్ మొబైల్ హర్ష సాయి తీసేస్తే అక్కడ వచ్చేస్తాయి కదా. అండ్ సీసీటీవీ కెమెరా 1 year ఉంది కదా. మరి అందులో ఉంటేనే కదా అతను ఉండేది. ఇప్పుడు హర్ష సాయి బయటికి సూట్ అన్ని వేసేసుకొని కనిపిస్తాడు. మీకు ఏ వీడియో అయితే వచ్చిందో ఆ పర్టికులర్ వీడియోలో వాళ్ళు నార్మల్ డ్రెస్లో, అంటే ఇంట్లో ఎలా ఉంటామో ఒక షార్ట్స్ వేసుకునే ఉన్నారు కదా, ఇంట్లో ఉన్నట్టే ఉన్నారు కదా. సో అది హోటల్ కాదు, విల్లా. వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు. అంటే విల్లా అడ్రస్ హ్యాస్ బీన్ గివెన్ అండ్ మీరు జస్ట్ గో త్రూ అక్కడికి వెళ్ళండి. అక్కడ హర్ష సాయి అనే వ్యక్తి ఉన్నాడా లేదా అనేది క్లియర్ గా మనకి రిపోర్ట్ లో వచ్చేస్తుంది. సో అది హర్ష సాయి ఉన్న ప్లేస్ కి ఆ వీడియోలో ఈవిడ వెళ్ళి కలిసినట్టుందా, లేకపోతే ఈవిడే ఆ వీడియో? అసలు ఆ విల్లా ఎవరిది, ఏ పర్పస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు? శ్రీ పిక్చర్స్ కి విల్లా ఓనర్ కి అగ్రిమెంట్ జరిగింది. ఈ హర్ష సాయి కోసం అకామిడేట్ చేసిబడినటువంటి విల్లా. అతను నేను 1 year ఉండాలి, మీ మీద ఎక్కువ బడ్జెట్ అవుతుంది, నేను కోహినూర్స్లో అలా ఉంటాను 90 days అలా, సో మీకు బడ్జెట్ తగ్గట్టుగానే నేను ఉంటాను అన్న ఉద్దేశంలో అతను అడిగితే విల్లా అసైన్ చేశారు. స్టార్టింగ్ డేస్లోనే స్క్రిప్ట్ కోసం మీరు రండి, నేను చెప్తాను అనే ఉద్దేశంలో మీరు అతను పర్సనల్ ఇంటిమేసీ తోటి మీరు రండి, ఫస్ట్ మనం డిస్కషన్ చేసిన విక్టిమ్ని పిలవడం. ఆ విక్టిమ్ని పిలిచిన సందర్భంలో పర్టికులర్గా ఇంటాక్సికేటెడ్ అంటే ఆల్కహాల్ ఇలాంటి కన్జంప్షన్కి వాళ్ళు ఆ డిస్కషన్స్లో వెళ్ళడం, తనకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని తను అన్కాన్షియస్ స్టేజ్లో షూట్ చేసిన తర్వాత మీరు సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే చూపిస్తున్నాడో క్లియర్గా అతను నెక్స్ట్ డే తను రికార్డ్ చేసిన అక్కడ మీకు ఆ కాన్వర్జేషన్ ఇంకా ఉంది. మీకు జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే వచ్చింది, ఇంకా బయటికి రావాల్సింది ఉంది. తన మీద లైంగికంగా చేసినటువంటి ఆ బాధను తను వ్యక్తపరుస్తున్న సందర్భంలో ఎప్పుడైతే లీగల్ ప్రొసీజర్స్కి వెళ్దామని ఆ స్టేజ్లోనే, ఎప్పుడు అసలు టీజర్ షూట్ జరగకముందే ఇదంతా, ఆ జరగకముందే
లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఇన్వాల్వ్ చేసి హర్ష సాయికి ఒక మంచి లైఫ్ ఉంది, నీకు ఒక మంచి లైఫ్ ఉంది, ఇద్దరు సెలబ్రిటీసు, మీరు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇలా డీఫేమ్ అయిపోయి కేసులు పెట్టుకొని ఇలా డీఫేమ్ అవడం కన్నా మీరు ఆ సినిమా ఏదో తీసి చేస్తే గొప్ప ఇది స్థాయిలోకి వెళ్తారు అన్న అతను ఒక స్క్రిప్టెడ్గా తనకి చెప్పడం వల్ల ఎప్పుడది ఈ ఇన్సిడెంట్ జరిగిన వెరీ నెక్స్ట్ డే అండి. మరి కేసులు దాకా వెళ్ళడం ఏంటి? అప్పుడే కేసుల దాకా ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు అసలు? మరి ఒక విక్టిమ్ తను ఇలా వీడియో చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే కేసు పెట్టకుండా ఊరుకుంటారా? అప్పుడా ఆ రోజు మరి అప్పుడే డైరెక్ట్ గా వెళ్ళకుండా ఆపారంటున్నారు మీరు. అదే ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఎందుకు ఇన్వాల్వ్ అంటున్నారు కదా, ఆ టైంలో మీరిద్దరు సెలబ్రిటీస్, మూవీ ప్రపోజల్ మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు ఇలా దీన్ని కంటిన్యూ చేసుకుంటే మీరు మంచి స్థాయికి వెళ్తారు మూవీ రిలీజ్ చేసుకుంటే అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. కానీ అసలు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని చూడడం కానీ మాట్లాడడం కానీ ఫోన్లో లేదా కలవడం కానీ ఫోన్లో కానీ ఎప్పుడు మాట్లాడలేదు, అసలు చూడలేదు, కలవలేదు అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నారు. ఏమండి ఒక విషయం ఆలోచించండి, మూవీకి సంబంధించిన టీజర్ అంతా రిలీజ్ అయిందా, అసలు అమ్మాయిని కనీసం చూడకుండా ఉంటాడా? ఇది జరగకపోతే కాల్లో కూడా కనీసం మాట్లాడకుండా ఉంటారా? వాళ్ళు చెప్పడానికి 100 చెప్తారు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు డిఫెండ్ చేసుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటారు. అసలు కేసు అంటే ఇప్పటిదాకా ప్రొజెక్ట్ అవుతున్నది వేరు, 2 కోట్ల డిమాండ్ మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. మీ దగ్గర కంప్లైంట్ కాపీ ఉందా? అసలు ఎఫ్ఐఆర్ కాపీని బయటికి రానికుండా ఆపుతున్నారా అనేది కూడా ఒక పాయింట్ నడుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీని బయటికి రాకుండా ఆపుతున్నది ఎవరు? ఎఫ్ఐఆర్ కాపీ బయట పెడితే నిజ నిజాలు ఏంటో తెలిసిపోతాయి, మీడియా డైవర్షన్స్ అన్ని ఆగిపోతాయి, ఎఫ్ఐఆర్ కాపీ మీద ఫోకస్ పెరిగిద్ది, అమ్మాయికి జరిగిన అన్యాయం బయటపడిద్ది. దాన్ని రానియకుండా మనమే ఒక లీడ్ ఇస్తే వీళ్ళు ఇచ్చేసేసి 2 కోట్ల కోసం మోసం చేశాడు అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అసలు 2 కోట్లు అనే ప్రస్తావనే కంప్లైంట్ కాపీలో లేదు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఎఫ్ఐఆర్ అయిందా అండి? అవ్వలేదు. అసలు ఎఫ్ఐఆర్ అయ్యి ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకొని వెళ్ళి సుమారు 5 గంటలు వాళ్ళు విచారించి మళ్ళీ 5 గంటలు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి కేసు సెక్షన్స్ కూడా వాళ్ళు వేసేసేసి మాకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని నోటీసులు ఇచ్చి ఇవన్నీ జరిగినాయి. కానీ ఎఫ్ఐఆర్ కాపీనే ఎందుకు ఇవ్వలేదు? వస్తే మీకు తెలుస్తాయి నిజాలు. మీడియా కూడా దొరకలే ఇప్పటి వరకు. అదే నేను చెప్తున్నా, ఒక ఎందుకు అంటే మీ సైడ్ నుంచి మీకు ఇస్తారు కదా. మీకు ఒక విషయం తెలుసా, అడ్వకేట్స్ ని పోలీస్ స్టేషన్ లో సిఐ గారు కనీసం లోపలికి రానివ్వకుండా మాట్లాడనివ్వకుండా 3 గంటలు నించోబెట్టాడండి. మేము ఏసీబీలను చూసాం, డైరెక్ట్గా డీజీపీ స్థాయిలో వాళ్ళని వెళ్ళి కలిసాం. 3 గంటలు నించోబెట్టి విక్టిమ్ తోటి ఓకే తన ప్రైవసీ కోసం తను తీసుకున్నాడు, విచారించుకున్న తర్వాత ఫార్మాలిటీ తను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాడు. బట్ కాకపోతే మేము అడిగినా కానీ కనీసం ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇవ్వలేదంటే మీరు నమ్ముతారా? విక్టిమ్ కూడా ఇవ్వాలా అంటే ఏ స్థాయిలో ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ కాపీని సప్రెస్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి వాస్తవాలు మీడియా దృష్టికి రానివ్వకుండా చేయడం కానీ ఇట్స్ ఏ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్. ఎఫ్ఐఆర్ కాపీలో ఆ రికార్డింగ్స్ ఉన్నాయి అని, వాటిని ఫ్యాబ్రికేట్ చేశాడని, వీటితో పాటు వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అని కంప్లైంట్లో మేము మెన్షన్ చేశాము. మీరు ఏదన్నా దాన్ని ప్రూవ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు అప్రోచ్ ద కోర్ట్. మీరు కోర్టు పరిధిలోకి వెళ్ళండి, నా దగ్గర ఇవి ఉన్నాయి సబ్మిట్ చేయండి, లీగల్గా అన్నీ ఫేస్ చేయండి. మీరు నిజాయితీ పరులైతే మీరు పోలీసుల ముందుకు రండి. ఎందుకు తప్పించుకొని తిరగాల్సిన నెసిటీ ఉంది అంటే నువ్వు ఇవి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు. మేము కంప్లైంట్లో మెన్షన్ చేసాం ఆల్రెడీ. నువ్వు అది ఇప్పుడు అందరికీ స్ప్రెడ్ చేసి ఆటోమేటిక్గా నువ్వు ఒక క్రైమ్ చేసిన వాడు అయిపోయావు, క్రైమ్ నువ్వు ఒప్పుకున్న వాడు కూడా అయిపోయావు. రైట్. మీరు ఇందాక ఒక విషయం మాట్లాడుతూ అంటే ఆమె ప్రైమరీగా డిస్కషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆల్కహాల్ ఆమెని ఇచ్చేసి వీడియోస్ చేశారు అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, నాకు కాదు చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఏంటంటే, డిస్కషన్స్కి ఒక హీరో దగ్గరకో లేకపోతే డైరెక్టర్ దగ్గరకో డిస్కషన్స్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక ప్రొడ్యూసర్ మాత్రమే వెళ్ళరు. కో ప్రొడ్యూసర్ ఉంటారు, లేదంటే డైరెక్టర్ లేకపోతే కో డైరెక్టర్ ఉంటారు, ఇంకా కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం కూడా ఉంటుంది అని అంటున్నారు. అసలు స్టోరీ లైనే డెవలప్ అవ్వలేదండి, షూటే స్టార్ట్ అవ్వలేదు, స్క్రిప్ట్ మనం జస్ట్ మాట్లాడుకుందాం అని పిలిచిన ఇన్సిడెంట్లో జరిగింది. తను కాల్ చేసి తను సింగిల్ గా రమ్మని అడగొచ్చు కదా, దాన్ని మనం ఎలా చెప్తాం? స్టార్ట్ అవ్వకుండానే అప్పుడే విల్లా తీసి పెట్టేశారా? విల్లా తీసుకున్నారు, జస్ట్ ఒక స్టోరీ లైన్ ని తను సో అండ్ సో హోటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ లైన్ నచ్చింది, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు, రైట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విల్లాకు అతను వచ్చిన తర్వాత తనని పర్సనల్గా రమ్మని చేసినటువంటి పని. అంటే ఇక్కడ ఈ కంప్లైంట్ మీకు చదివితే క్లియర్గా అర్థం అవుతుంది, కంప్లైంట్ బయటకు రాలేదు కదా. సో అది ఇంకోటి ఈ 2 కోట్ల ఎలిగేషన్స్ ఇవన్నీ ఫాల్స్ అండి, కంప్లైంట్లు ఎక్కడా అవి లేవు. అతను ఆ అమ్మాయికి చేసిన అన్యాయం గురించి మాత్రమే ఉంది. ఇది జరిగిన తర్వాత వాళ్ళ నాన్న క్యారెక్టర్ని అతను తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసి
ఫోన్లోనే మ్యారేజ్ ప్రపోజల్. అంటే ఇప్పుడు అతను కూడా ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు, చేసి ఉండొచ్చు అండి మేబీ. నెక్స్ట్ డే అతను దాన్ని చూపించినప్పుడు కానీ, తను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు కానీ, ఈ అమ్మాయి ఎక్కడ లీగల్గా ఎక్కడ అవుతుంది, లీగల్గా స్టెప్స్ తీసుకునేదే అని భయంతో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ. వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ అప్పుడే తీసుకొని వచ్చాడు, తను నమ్మింది. అది జరిగిన తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి టీజర్ రిలీజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6 months తర్వాత అప్పటికీ కూడా కాపీ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సరే హర్ష సాయిని ఏదో డిఫేమ్ చేయాలనో ఇంకోటో అనుకుంటే, కాపీ రైట్స్ ఇష్యూలోనే గొడవ అయింది అనేది. గొడవ ఏం లేదండి. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, టీజర్ అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది, ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకా గొడవ ఎందుకు అవుతుంది? ఇంకా ఉన్నారా? ఏదండి, ఈవిడ ఒక్కమే ప్రొడ్యూసర్, ఇంకా ఉన్నారా? ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. ఇద్దరికి ఇంట్రెస్టెడే. ఇతనే ఇంటెన్షనల్గా ఒక అనాలిసిస్కి వచ్చాడు అనమాట. ఎలా, ఈ మూవీ కానీ రిలీజ్ అయితే నాకు 100 కోట్ల మార్కెట్ నాకు వస్తుంది కదా ప్రాఫిట్, నా పర్సనల్ బెనిఫిట్. ఇప్పుడు కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? మూవీ కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర. లాభం ఎవరికి వస్తుంది? లాభం ప్రొడ్యూసర్స్కి వస్తుంది. సో అతను మాట్లాడిన ఇంకా కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఇది బాహుబలిని మించిపోయే సినిమా అవుతుంది, 1000 కోట్లు మించిన సినిమా అవుతుంది, రామ్ చరణ్ ఏం సరిపోతాడు, ప్రభాస్ ఏం సరిపోతాడు, మన కంటెంట్ అలాంటిది అని మాట్లాడిన మాటల్లో ఉన్నాయి. అండ్ అతనే కొన్ని ఇంటర్వ్యూస్లో అసలు డైరెక్షన్లో అంత తప్పు లేదని కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. అతనే డైరెక్ట్ చేశాడు. వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మీరు కూడా రిలీజ్ ఈవెంట్ చూస్తుంటారుగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో చేశారు, ఎవరు పెట్టారు అమౌంట్ అంతా? వీళ్ళు నిన్నో 2 కోట్లు డిమాండ్ చేయాల్సిన పరిస్థితే వస్తే అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారు? అసలు నువ్వు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసావు. ఇప్పుడు ఆ రైట్స్ను నువ్వు తీసుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇంటెన్షనల్గా పెళ్ళి అనే దాన్ని అడ్డం పెట్టుకొని, తన వీడియోస్ని కాల్ రికార్డింగ్స్ని అడ్డం పెట్టుకొని, ఈ 6 నెలల గ్యాప్లో నువ్వు నటిస్తూ ప్రేమిస్తున్నానంటూ కానీ నటిస్తూ, ఈ నటనలో భాగంగా ఈ ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్ ఉండిద్దో ఒక ఉమెన్కి ఒక పర్సన్కి మధ్య, ఈ ప్రేమ పెళ్ళి అనే టాపిక్స్ ఎప్పుడైతే వస్తాయో ఆల్వేస్లీ కొన్ని గొడవలు జరుగుతాయి. ప్రతిరోజు ఎవరి మధ్య జరగవు, కొన్ని గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు యాంగర్గా మాట్లాడతారు, కొన్ని పర్సనల్స్ షేర్ చేసుకుంటారు, కొన్ని రొమాంటిక్ సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటారు. వీటన్నిటిని నువ్వు అడ్డు పెట్టేసేసుకొని నీకు అనుకూలంగా ఉన్న వాటి వరకు పెట్టుకొని, నా దగ్గర 7 హార్డ్ డిస్కులు 8 హార్డ్ డిస్కులు ఉన్నాయంటే, నువ్వు ఇలా ఆడపిల్లల జీవితాలని కెమెరా ముందు నువ్వు తీస్తూ ఉంటే, కెమెరా పెట్టి నువ్వు రికార్డు చేస్తూ ఉంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి? మేము అదే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నీ దగ్గర ఏ 9 హార్డ్ డిస్కులు ఉన్నాయని చెప్తున్నావో అవి బయట పెట్టు, పోలీసులు సీజ్ చేస్తారు, అప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి అనేది. అంటే ఇప్పుడు ఈ కేవలం నేను ఒక ఆడియో విన్నానండి. ఆడియోలో ఈవిడ మాట్లాడుతున్నది మాత్రమే వినిపిస్తోంది, వేరే ఏది కూడా మరి లేదు అందులో. ఈవిడ లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకోవాలి, అది ఆ వర్డ్స్ మాత్రమే విన్నాను. అవును, అతను ఆ కంటెంట్ ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేయాలి కాబట్టి దాన్ని రిలీజ్ చేశాడు. రేపు ఇంకొకటి రిలీజ్ చేస్తాడు. అంటిల్ తన ఈమె రిలీజ్ చేయొచ్చు కదా. ఏమండి, ఈమె మొత్తం ఏం జరిగిందనేది ఈమె రిలీజ్ చేయొచ్చు. కాల్ రికార్డింగ్స్ ఎవరు చేస్తారండి? క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నోడు అది కాల్ ఎలా రికార్డ్ చేశారో తెలుసా? ఇప్పుడు మీ కాల్ అయితే ఎలా రికార్డ్ అవుతుంది? నేను ఆటోమేటిక్ రికార్డర్ ఉంటే కాల్ రికార్డ్ అయిపోవాలి, కానీ ఇది ఎలా చేస్తారు? ఇంటెన్షనల్గా తన నేమ్ కనపడేలా ఇలా కెమెరాతో తీస్తూ, అర్థమవుతుందా మీకు? ఇలా కెమెరాతో తీస్తూ అది పర్టికులర్గా తను అలా ప్రపోజ్ చేసి ఏ వరకు కావాలో అంతవరకు మొత్తం తన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. హర్ష సాయి అనే వ్యక్తి యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ నెంబర్ 1 కంటెంట్ క్రియేటర్ అండ్ ఎడిటర్ అండ్ స్క్రిప్ట్ రైటర్. మనం యాక్సెప్ట్ చేయాలి. తనకి ఏది కావాలో తెలుసు, ఏది ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలుసు, మీడియా డైవర్షన్స్ ఎలా చేయాలో తెలుసు. ఇవన్నీ చేశాడు కాబట్టి అతను నెంబర్ 1 అయ్యాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు వాడుతున్నాడు. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కనీసం మీడియా దృష్టికి కూడా రానికుండా చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీ దగ్గర ఉంది కదా, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయండి? మెయిన్ ఇష్యూ వీళ్ళు అసలు ఈ హర్ష సాయి ఎప్పుడు పరిచయం, ఎలా అప్రోచ్ అయ్యారు, సాంగ్ కోసం మేము అప్రోచ్ అయ్యాం, అతను స్టోరీ లైన్ చెప్పాడు, చెప్పిన తర్వాత తను రమ్మన్నాడు, అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకువెళ్ళి నన్ను కొన్ని అది నేనే చెప్పలేని పరిస్థితి చిత్రాలు చిత్రీకరించడం జరిగింది. నేను లీగల్గా యాక్షన్ తీసుకునే టైంలో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేసి ఫోన్ కాల్లోనే వాళ్ళ నాన్న పరిచయం చేసి, అండ్ ఇంకొకటి హర్ష సాయి ఎప్పుడూ కూడా మీరైనా ట్రై చేయండి, వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడతాడు. అవునా? వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడతాడు. తను రికార్డ్ చేయాలనుకున్నది మాత్రమే, అది కూడా ఇలా పెట్టి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాడు అనమాట. తను నమ్మించాడు. 6 months తర్వాత
ఈ మూవీకి పెద్ద అవకాశం వస్తుంది అనుకున్నాడు కాబట్టి కేవలం మూవీ రైట్స్ని గ్రాప్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తన హోటల్స్కి పిలిపించుకొని ఈ రికార్డింగ్స్ ఉన్నాయి వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని బ్లేమ్ చేస్తూ వీళ్ళని డిగ్రేడ్ చేసి దీని నుంచి తప్పుకొని మూవీ రైట్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చేశాడు ఇదంతా ఇతను. ఈ మూవీ రైట్స్ అతనికి వచ్చేసేస్తే నెట్ఫ్లిక్స్లో దానికి వెళ్తే అతనే చెప్తున్నాడు కదా, కొన్ని ఆడియోలు ఉన్నాయి వినిపించమంటారా, అవి వస్తాయి బయటికి, ఇంకా రాలేదు, 100 కోట్ల మార్కెట్ నాది, ఈ సినిమా బాహుబలి దాటిపోతుంది, 1000 కోట్లకి వెళ్తుందని చెప్పండి. అతనికి ఆ దురుద్దేశం ఉంది కాబట్టే ఇంటెన్షనల్గా కాల్స్ అని ఇవన్నీ వీళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేయాలని పెట్టుకొని ఉన్నాడు. వ్యవస్థలను నేను మేనేజ్ చేయగలను ఇప్పటికీ హర్ష సాయి ప్రూవ్ చేస్తున్నాడు. కానీ మీరేమో హర్ష సాయి ఈమెను బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు, వాళ్ళేమో హర్ష సాయినే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. ఈ అమ్మాయి హర్ష సాయిని బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి? హూ ఇస్ ద ఇన్వెస్టర్ ఆన్ ది మూవీ? ఐదర్ హర్ష సాయి ఆర్ ప్రొడ్యూసర్, విక్టిమ్. ఎవరు ఇన్వెస్టరు మూవీకి సంబంధించి? మూవీకి సంబంధించి 1000 కోట్లు వచ్చే ఆపర్చునిటీని ప్రొడ్యూసర్ పోగొట్టుకుంటారా మీరు చెప్పండి? ఒక నలుగురు కలిసి సినిమా తీస్తున్నారు, నీ మీద నమ్మకం ఉండి వచ్చారు, ఒక 1000 కోట్లు వస్తాయని నువ్వు హైప్ క్రియేట్ చేసి ఆల్రెడీ మాట్లాడినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈ ఆపర్చునిటీ రిజిస్టర్డ్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టే తన చుట్టూ ఇలా డిఫేమ్ చేసుకుంటూ అందరికీ ఇలా స్ప్రెడ్ చేస్తూ తను ఇలాంటిది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తన దగ్గర ఇంకా ఎంత దారుణంగా బ్లాక్మెయిల్ చేశాడో ఈ కంప్లైంట్ కాపీ మీకు బయటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. మేమే చెప్తున్నాం కదా అవి ఉన్నాయని. ఎందుకంటే నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు, నువ్వు క్రియేట్ చేయకుండా 1 year నువ్వు ఎందుకు ఇంటెన్షనల్గా ఉన్నావు? నీకే హెరాస్మెంట్ జరుగుతాయి. అతనే చెప్తున్నాడు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అన్నాడు కదా. 1 year అక్కడ ఎందుకు స్టే చేశాడండి? అతనికి ఇష్టం లేదన్నప్పుడు. తను మిత్రా శర్మ అనేతో తను హెరాస్ చేస్తుందని ఇప్పుడు అతను ఎలిగేషన్ అన్నారు కదా మీరు. 1 year ఆ విల్లాలో ఎందుకు స్టే చేశాడు? బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తుంటే 1 year అక్కడ ఎందుకు ఉన్నాడు? ఎప్పటి వరకు? September 2023 వరకు ఉన్నాడు. 22 నుంచి 23 వరకు ఉన్నాడు. 1 year పాటు. 1 year పాటు అక్కడ హైదరాబాద్లో అదే విల్లాలో ఉన్నాడు. వాళ్ళ క్రూ మొత్తానికి వాళ్ళు ఎవరిని లోపలికి రావడానికి లేకుండా దగ్గరలో ఓఏ రూమ్స్లో వాటిల్లో ఉంచేవాడు. ఇతను ఒక్కడే ఉండేవాడు. అదే వాళ్ళు షూట్స్ కూడా చేస్తుంటారు కదా, మరి ఇక్కడే ఉండి బయటికి వెళ్ళి చేసినారా ఏంటి? షూట్స్ అంతా షూటింగ్ లొకేషన్స్ వేరు, బట్ అతని అకామిడేషన్ మాత్రం ఇక్కడే. అదే షూటింగ్స్ వెళ్ళే వాళ్ళ లేకపోతే కంటిన్యూస్ గా 1 year పాటు ఇక్కడనే ఉన్నారా వాళ్ళు? 1 year షూటింగ్స్ వెళ్ళడం అంటే ఓన్లీ టీజర్ పార్ట్ వరకే కంప్లీట్ అయ్యిందండి. ఆ షూట్స్ కాదండి, అతను యూట్యూబ్ కి చేసే షూట్స్ ఉంటాయి కదా అవంటున్నాను. ఎన్ని రిలీజ్ అయినాయండి అవి? ఈ 1 year లో వీడియోస్ అయితే 2 3 అయినాయి, అంతకు మించి ఏం లేవు. అంతగా వెళ్ళే ఏం లేదు. 1 day వెళ్తారు వస్తారు. ఓకే. మీరు మన ప్రజలందరినీ మిస్లీడ్ చేయడం కోసం ఒక విక్టిమ్ని ఏ విధంగా నేను డిగ్రేడ్ చేయగలనో చూపించడం కోసం మేము ఏదైతే కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశామో కోర్టు పరిధిలో ఉన్నా కానీ నేను రికార్డ్ చేసి నేను డిఫేమ్ చేయగలను అనే క్రిమినల్ అఫెన్స్ని అతను ఇప్పుడు కమిట్ అయిపోయాడు ఆల్రెడీ. ఒక విక్టిమ్కి సంబంధించిన దాన్ని మేము కంప్లైంట్లో ఇచ్చాము ఆల్రెడీ ఉన్నాయని. నువ్వు చెప్పేదేంటి? మేమే చెప్తున్నాం కదా, నువ్వు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు. 6 నెలల అమ్మాయిని నమ్మించావు, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి దాని మీద చిన్న గొడవలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నావు. అది ఎలా చేసావు? విత్ క్రిమినల్ ఇంటెన్షన్. ఇలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఎవరికి లాభం? సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్కి లాభం. ఆ లాభాన్ని నువ్వు గ్రాప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు కాపీ రైట్స్ కోసం నువ్వు ఫైట్ చేసావు. అంటే మొదలు మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంత మాకు ఇంత అని పర్సంటేజ్ అట్లేం మాట్లాడుకోలేదు, లేకపోతే వేరే ఏమి డిస్ట్రిబ్యూషన్ గురించి అయ్యే మాట్లాడుకోలే? హర్ష సాయికి సంబంధించి రెమ్యూనరేషన్ సంబంధించి అడ్వాన్స్ కూడా అది వాళ్ళు 50 lakhs ఇచ్చున్నారు. అది కూడా అతను ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ అకౌంట్స్తో చేయడండి. మీరు ఏ యాడ్ అయినా చేయండి, మీరు ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటండి అతనికి జరిగింది, ఇతను ఈ యాడ్ చేశాడు, ఈ బెట్టింగ్ యాప్ చేశాడు, అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక్కటి తీసుకుంటారండి. ఓన్లీ క్యాషేనా? మీరు చూడండి, అతను ట్రాన్సాక్షన్ తీసి చూడండి. 55 lakhs ఇచ్చున్నారు, 50 lakhs ఇచ్చున్నారు. అది కూడా మేము అడ్వాన్స్ గా ఇచ్చాం మూవీ నిమిత్తం యాక్ట్ చేయడానికి అని అన్నాం. ఇప్పుడు ఈ కాపీ రైట్స్ ఎప్పుడైతే ఇది 100 కోట్లకి వెళ్ళే ఎస్టిమేషన్స్ అతనికి వచ్చినాయో, అదేంటి నా ఫేమ్ చూసుకొని వీళ్ళంతా నేను డబ్బులు తెచ్చి పెడుతున్నారు, ఇదేదో నేనే చేసుకుంటే నాకే ఈ 1000 కోట్లు వస్తాయి కదా అని క్రిమినల్ ఇంటెన్షన్ తోటి అతను పర్పస్ఫుల్గా మ్యారేజ్ అనే దాన్ని వాళ్ళ నాన్న అడ్డుపెట్టుకొని ఒక స్క్రిప్టెడ్ అప్పటి నుంచి ఒక 1 year స్క్రిప్ట్ నడిపి దాన్ని ఇలా ఫస్ట్ డిఫేమ్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈరోజు అది ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితుల్లో లేరండి.
తన అలా ఉంటే ఇంతకు ముందు తన మీద ఏం ఎలిగేషన్స్ అన్నా వచ్చినాయా? మీరు 2014 నుంచి అతను ఇదే ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు కొత్త ఎలిగేషన్ వేస్తున్నారు ఏమని? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన మెంబరే కాదని. సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారా? సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారా? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ మెంబర్షిప్ ఉంటే ప్రొడ్యూసరా కాదా మీరు చెప్పండి. మరి ఇంకేంటి, వాళ్ళు చిన్న వెబ్ సిరీస్లు తీయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, సాంగ్స్ తీయొచ్చు, వాట్ ఎవర్. ఇంతకుముందు వాళ్ళ అఫీషియల్ దానిలో ఉంటుంది, శ్రీ పిక్చర్స్ దానిలో ఉంటుంది, తన పర్సనల్ దానిలో వాళ్ళు ఏం చేశారని ఇవన్నీ ఉంటాయి. 2014 నుంచి వీళ్ళు ఆడున్నారు. బిగ్ బాస్లో కూడా టాప్ 5 కంటెస్టెంట్లో ఉన్నారు 2019లో. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇది ఉన్నప్పుడు, అసలు ఒకటి హర్షసాయి అనే వ్యక్తి తన మూవీ తీద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఇంత డబ్బు పెట్టగలిగిద్దా లేదా నా కంటెంట్కి అని డిసైడ్ అయ్యే కదా అతను వస్తాడు. అతను నమ్మే కదా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్తున్నా ఈ 2 కోట్లు తీసుకొని మోసం చేసిన మేము ఎక్కడా మెన్షన్ చేయలేదండి, మీరు వెళ్ళి కంప్లైంట్ వెరిఫై చేసుకోండి. అవునా? ఓకే. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బయటకు వచ్చేసారు, ఆమె సపరేట్గా ఉంటున్నారు, ఫ్యామిలీతో అసలు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా కొన్ని. ఆమె ముంబైలో ఉండేవారండి 2014 బిఫోర్. అక్కడ కూడా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు. మీరు కావాలంటే ఇవి యూట్యూబ్లో అవన్నీ ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హౌస్ కీపింగ్ లాంటి కంపెనీ ఏదైనా పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, ఏదో అవినీతిగా లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ తోటి వాళ్ళు సంపాదించేసారనుకుంటే వాళ్ళు కోట్లు సంపాదించేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీ ప్రకారం ఇద్దరిలో ఎవరు కోటీశ్వరులు? ఇద్దరు కోటీశ్వరులు అండి. వీళ్ళు ఇన్వెస్టర్స్. అంటే మీకు ఒక సినిమా తీసేటప్పుడు లోన్ తీసుకొని చేయొచ్చు, లేదా 4 ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు, లేదా ఒక 10 మందిని వాళ్ళు కొలాబ్ చేసుకొని. సో అని అది ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ఆ సినిమాకి సంబంధించి ఏమి నడుస్తుందంటే, ఈమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఈమెకైతే ఉండవు కదా, అవి ఇవ్వరు కదా. సో ఈమె సింగిల్ గా ఉంటున్నప్పుడు ఇంత ప్రాపర్టీ వచ్చేసి ఈమె మూవీ తీసే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఎక్కడిది అని కొంత కో ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. చెక్స్ ఉంటాయి, బిగతాల దగ్గర తీసుకున్నటువంటి బాండ్స్ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి జరిగిన అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎంతెంత ట్రాన్సాక్షన్స్ అనేది ఎవ్వరూ అంత పిచ్చితనంగా వచ్చి పెట్టరు. ఇన్వెస్టర్స్ ఉంటారు. దిల్ రాజు గారు తీసినా కానీ ఇన్వెస్టర్స్ని పెట్టుకొని తీయాల్సిందే. నేను ఇందాక అడిగిన ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి గొడవపడి ఫ్యామిలీ తోటి బయటకు వచ్చి సింగిల్గా ఉంటున్నారా అని అడిగాను. అది కంప్లైంట్ చేస్తున్నారు అవతల వాళ్ళు కొంతమంది. సింగిల్ ఉమెన్ 2014 నుంచి సింగిల్ ఫైట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ వస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయిని కాబట్టే ఇంకొకటి వాళ్ళ నాన్నగారు ఈ ఎంక్వైరీ కూడా చేశారంట. మిత్రా శర్మ ప్రాపర్టీస్ ఏంటి, తనకు ఆ ఫేమ్ ఉంది కదా, మీరు కలిస్తే ఇది ఉంటుంది అని ఈ ఎంక్వైరీ చేసుకొని ఫినాన్షియల్గా ఎఫెక్ట్ చేయగలరు అని నువ్వు నమ్మేవు కాబట్టే కదా మూవీ అగ్రిమెంట్లోకి వచ్చింది. లేకపోతే నువ్వే వెళ్ళొచ్చు కదా దిల్ రాజు గారి దగ్గరకు, లేదా ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి. నువ్వు అవన్నీ ఎంక్వైరీ చేసుకునే కదా వచ్చావు. మరి రైట్. ఇప్పుడు ఈ కేసులో హర్షసాయిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. కాకపోతే సిస్టమ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా పనిచేయాల్సిన నెసెసిటీ ఉంది. సెలబ్రిటీ కేసెస్ని ఎలా చూస్తున్నారో మనం ఆల్రెడీ రీసెంట్గా కూడా చూసాము. ఒక సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్లో మనం క్లియర్గా చూస్తే మీడియాలో కంప్లైంట్ అనేది రిలీజ్ అయిపోయి దాని మీద పెద్ద చర్చ నడిచింది. కానీ ఇక్కడ కంప్లైంట్ అడ్వకేట్ వెళ్ళినా కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి సిస్టమ్ అతనికి సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోండి.